ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మళ్ళీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరాన్ హర్మూజును మూసివేసిన తర్వాత మేము దాన్ని తెరిపిస్తాం, మేము తోపులం, మేము తుడుంకాన్లం, ఇరాన్ నౌకాదళం పని అయిపోయింది అని రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతున్న అమెరికా కనీసం హర్మూజ్ దరిదాపుల్లో కూడా పోలేకపోయింది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరికి ఎక్కడో హర్మూజ్లో ఒక చివరన కూర్చొని వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన జలాల్లో అక్కడ ఇరాన్కి నౌకలు రానికుండా పోనీకుండా అక్కడెక్కడ అడ్డుకొని సముద్ర దొంగల్లాగా, సేమ్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే మాట అన్నారు, సముద్ర దొంగల్లాగా అక్కడెక్కడ అడ్డుపడి ఇరాన్ని ఏమీ చేయలేక ప్రగల్భాలు పలికేకే సరిపోయింది. అందుకని డైరెక్ట్ ఫైట్ చేయలేక అమెరికా ఏం చేస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో చిక్కుకున్నటువంటి నౌకల్ని దొంగ మార్గాల ద్వారా బయటకు తీసుకొని, నిషేధిత మార్గాల ద్వారా బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని వసికట్టిన ఇరాన్ దాని మీద అటాక్ చేసింది. అటాక్ చేస్తే ఒక డ్రోన్ మిస్ అయి యుఏఈలోని ఫుజైరా చమురు క్షేత్రంలో ఒక చమురు శుద్ధి కర్మాగారం మీద పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 3 భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీని మీద భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. దయచేసి ప్రపంచాన్ని బందీ చేయకండి, ఇట్లా పౌరులు చమురు శుద్ధి క్షేత్రాలు టార్గెట్గా దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇమ్మీడియట్గా భారత్ స్పందించింది. ఇరాన్ మేము కావాలని చేయలేదు, అది ఈ అమెరికా దొంగదారిలో సముద్రపు దొంగల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునే క్రమంలో జరిగింది ఇది అని ఇరాన్ వివరణ ఇచ్చింది. అండ్ ఇమ్మీడియట్గా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా ఇమ్మీడియట్గా స్పందించాయి. ప్రపంచాన్ని బందీ చేయకండి, హర్మూజ్ జలసంధిని ఒక స్వేచ్ఛాయుత నౌకా ప్రయాణానికి అనుమతించండి అని చెప్పి వాళ్ళు కూడా ఇరాన్ని రిక్వెస్ట్ చేశాయి. సో ఈ అమెరికా తన దుస్సాహసాన్ని, సముద్రపు దొంగ చేష్టలను ఆపకపోతే మా రియాక్షన్ ఇంతకు మించి ఇంకా బలంగా ఉంటుంది అని చెప్పైతే ఇరాన్ అఫీషియల్గానే ప్రకటించింది. మరొక వైపు పరిస్థితిని అంచనా వేయడం కోసం పోయినటువంటి, అంటే ఎగిరే గ్యాస్ స్టేషన్గా పేరట బోయింగ్ KC-135 అనే ఒక విమానం, ఇది ఒక విమానం ఖతార్లోని యుఎస్ బేస్ నుంచి ఎగిరిందట. దాన్ని ఇరాన్ కూల్చిపడేసింది. ఇప్పుడు మళ్ళీ అమెరికాకి ఇది చాలా ఎదురు దెబ్బగా అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది. అంటే మిలిటరీ విమానాలకు గ్యాస్ సరఫరా చేస్తారట, దీన్ని ఎగిరే గ్యాస్ స్టేషన్ అంటారట, KC-135 స్ట్రాటో ట్యాంకర్ అంటారట. సో మొత్తం మీద దాన్ని ఇరాన్ కూల్చిపడేసింది. దీని మీద ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఇరాన్ని నామరూపాలు లేకుండా చేస్తా, భూమి మీద లేకుండా చేస్తే విని 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 బోరు కొట్టిందిరా బాబు, ఇంకేమైనా మార్చు డైలాగులు. 60 రోజులుగా పైన అయింది. ప్రపంచంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. వాయు మార్గంలో తోపు, నౌక మార్గంలో తోపు, భూతల యుద్ధాల్లో తోపు, ఆర్థికంగా తోపు, మేము ఆ తోపు ఈ తోపు అని కనీసం ఇరాన్ని వాళ్ళనేమీ చేయలేకపోయారు వీళ్ళు. నిజం చెప్పాలి అంటే ఓటమిని బహిరంగంగా అంగీకరించలేకపోతుంది అమెరికా. కానీ పశ్చిమాసియాల నుంచి వాళ్ళ బలగాలను తీసుకొని ఏమంటారు వెనుదిరిగి పారిపోవడమే ఇప్పుడు అమెరికా ముందన్న ఆప్షన్. అంతకుమించి అమెరికా ఏమీ చేయలేదు అక్కడ. వీళ్ళు ఇంకా 60 రోజులు కాదు, ఇంకో 60 నెలలు యుద్ధం చేయమనండి, ఇరాన్ ఏమీ చేయలేరు. ఈ విషయం యుద్ధం మొదలైనా అంతకు ముందు నుంచే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నామో ఏం చేయలేరు వీళ్ళు. అది ఇంపాసిబుల్. ఏదో గౌరవం కాపాడుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు ట్రంప్. కానీ అమెరికా పరువు పోతుందని ఎప్పటికైనా గల్ఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళ సైన్యాన్ని తీసుకుని ఎన్నికి పారిపోవడం తప్ప వేరే ఏం మిగిలిలేదు. అది ఆ పని చేయలేక, ఇరాన్ని ఏమీ చేయలేక సముద్ర దొంగల్లాగానే డొనాల్డ్ ట్రంపే అదే మాట అన్నాడు కదా, మా బతుకు సముద్ర దొంగల బతుకు అయిపోయింది అని. బతుకంలే కానీ మేమంతా సముద్ర దొంగల్లాగే చేస్తున్నాం అని ఆయనే అన్నాడు. ఇప్పుడు ఇరాన్ అయితే ఇంకా ఏకంగా డైరెక్ట్ అటాకే దిగింది. హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి నిషేధిత మార్గంలో నౌకలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తావా అని ఒక నౌకను కాల్చిపడేశారు వాళ్ళు. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు.